తీసేయకూడదని అడిగి వివరణ తీసుకున్నాకే తీసేస్తాం. ఇట్లాంటి కహానీలు చెప్తే ఎట్లా ఎలక్షన్ కమిషన్? రైట్ సార్. ఇక ఆంధ్రజ్యోతి పరిశీలన అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్తను ఆ పత్రిక తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 ఎడిషన్లను కూడా బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది సార్. ముందుగా తెలంగాణ ఎడిషన్లో ఏమొచ్చిందో చెప్తాను. అందరూ పేదలే, రాష్ట్ర జనాభా 3.5 కోట్లు, తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు 3.25 కోట్ల మంది. రాష్ట్రంలో మొత్తం 1,22,324 కార్డులు ఉన్నాయి సార్. కొత్తగా 2.5 లక్షల కార్డులు ఇవ్వడానికి సర్కార్ నిర్ణయించుకుంది. అప్పుడు 3.35 కోట్లకు చేరనుంది లబ్ధిదారుల సంఖ్య. దారిద్ర్య రేఖకు పైన ఉండేది 15 లక్షల మందే. 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి? పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు ఎక్కడ? రాష్ట్రంలో 25 లక్షల కార్లు ఉన్నాయి. వారిలో కార్డులు లేని కుటుంబాలెన్ని? ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు? అనర్హులకు ఆహార భద్రత కార్డులు పొంతనలేని లెక్కలు అంటూ. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో అయితే ఒక కార్టూన్ కూడా వేశారు సార్. ఒక రేషన్ షాప్ దగ్గర ఒక కారులో వచ్చి రేషన్ తీసుకెళ్తూ ఉన్నారు, సూటు బూటు వేసుకుని. అది కూడా అక్కడ కార్టూన్ వేశారు సెటరిక్గా. అంతా పేదలేనా, ప్రతి పరుగులో బేద అరుపులేనా? 1.71 కోట్ల కుటుంబాల్లో 1.45 కోట్ల కుటుంబాలు పేదవే. రేషన్ బియ్యం వండుకుని తినే నిజమైన పేదలు 10% అంటూ ప్రచురించారు సార్. అండ్ కొన్ని గణాంకాలు కూడా ఇచ్చారు. వీరంతా పేదలైనా అని విత్ క్వశ్చన్ మార్క్. రాష్ట్రంలో మొబైల్ యూజర్లు 8.2 కోట్ల మంది. ఇది 2022 సామాజిక సర్వే ప్రకారం సార్. 2 సిమ్లు వాడుతున్న వాళ్ళు కోట్లలోనే ఉన్నారు. ద్విచక్ర వాహనాలు 1,22,56,669, కార్లు 10,56,891. సార్ ఇవన్నీ చూస్తే కనుక పేదలు తక్కువ మంది ఉంటారు, దారిద్ర్య రేఖకు పైన ఉండేవారే ఎక్కువ ఉన్నారు. కానీ రేషన్ కార్డుల సంఖ్య అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది సార్. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పేదరికం తగ్గుతుంది అని చెప్పేసి, కానీ రేషన్ కార్డుల సంఖ్య మాత్రం పెరుగుతోంది సార్. ఎందుకు ఈ పరిస్థితి? లెక్కలు ఎట్లుంటాయంటే మీకు ఉదాహరణ, మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజు ఉపన్యాసం ఏంటి? ఎకానమీ బ్రహ్మాండంగా పరుగులు తీస్తోంది, దేశంలో పేదరికం భారీగా తగ్గుతోంది అంటున్నాడు. మరోవైపు వికసిత భారత్ వైపుగా దూసుకెళ్తున్నాం, 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం, 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతున్నాం. ఇది కదా ఒక స్పీచ్లో స్టార్టింగ్లో ఇది చెప్తారు. మధ్యలో ఏం చెప్తారు? 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్న ప్రభుత్వం మాది అంటారు. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? మీరు దేశ ఎకానమీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే 4th లార్జెస్ట్ ఎకానమీ 3rd లార్జెస్ట్ ఎకానమీగా రూపుదిద్దుకుంటుంటే మరి ఎందుకు ఇంకా 80 కోట్ల మంది ప్రజలు 140 కోట్లలో ఉచిత ఆహార ధాన్యాలపైన ఆధారపడి బతకాలి? మీరే 2 ప్రభుత్వ లెక్కలే కదా. అంటే 80 కోట్ల మంది ప్రజలు ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తే తప్ప బతకలేని పరిస్థితిలో దేశం ఎందుకుంది? అంటే ఏదో ఒకటే నిజం కదా. ఇప్పుడు మీరు ఇస్తున్నది 80 కోట్ల ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్న మాట నిజం కాదని వారు లేరు. ఆ స్కీమ్ ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఆ అవసరం లేని వారికి కూడా ఓట్ల కొరకు మేము ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామన్నా ప్రభుత్వం ఒప్పుకోవాలి. లేదా ప్రజలు నిజంగానే ఆకలి కేకలు ఉన్నాయి, అందువల్ల అభివృద్ధి లేదు, ఆర్థిక వృద్ధి లేదు, ఈ 4th లార్జెస్ట్ 3rd లార్జెస్ట్ అనేది బోగస్ లెక్కలు, ఇది నిజం కాదు అని ఒప్పుకోవాలి. మరి రెండెట్లవుతుంది అని అర్థం ఉందా? అంటే ఎవరైనా ఓడన్నాడట, నా కుటుంబంలో అందరూ అద్భుతమైన సంపన్నులుగా ఉన్నారు కానీ నా పిల్లలు అడుక్కుంటున్నారు. రెండెట్లా సాధ్యమవుతుందండి? అద్భుతమైన సంపన్నులుగా ఉన్న తర్వాత అడుక్కోవాల్సిన కర్మేం పట్టింది? అంటే నీకు నిజంగానే ఎకానమీ వేగంగా పరుగులు తీస్తుంటే ఉచిత ఆహార ధాన్యాలు ప్రభుత్వం ఇచ్చి ఉచిత ఆహార ధాన్యాల మీద ఎందుకు ఆధారపడాలి? నేనేమి ఉదాహరణ నేనే ఉన్నా, నేను ఎప్పుడు నా లైఫ్లో ఉచిత ఆహార ధాన్యాలు తీసుకోలేదు, రేషన్ బియ్యం. మరి నేను ఆధారపడలేదు కదా. అంటే సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్. నాకు ఇప్పుడు గుర్తు, ఆ అక్షరాస్యత ఉద్యమం అప్పుడు ఒక జిల్లా జనాభా కన్నా అక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు. ఇలాగే టీవీలో అడిగాను నన్ను, ఇదేంటి జిల్లా జనాభా కన్నా అక్షరాస్యత ఇట్లా ఎక్కువ ఉంటుందంటే, ఏమో పక్క జిల్లాల వాళ్ళు కూడా చదువు చెప్పిందేమో అన్నా. ఇటుపక్క జిల్లా అటుపక్క జిల్లా వాళ్ళకు కూడా చదువు చెప్పడం వల్ల వాళ్ళ అక్షరాస్యుల లెక్కలు జనాభా లెక్కలు దాటి ఉండాలి. ఇప్పుడు అలాగే అనుకోవాలి.
ఇప్పుడు మీకు ఈ ఉదాహరణ తెలంగాణ తీసుకుంటే కేవలం 15 లక్షలే ఏది మీకు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు. ఇప్పుడు కొత్తగా 2.5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. అంటే 3,35,00,000 మంది మీకు పేదవాళ్ళే. సో ఇప్పుడైతే సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కనుక, ఒకప్పుడన్నా దొడ్డు బియ్యం, చాలామంది దొడ్డు బియ్యం కూడా తీసుకునేవాళ్ళు. దోశలకు ఉతప్పలకు దొడ్డు బియ్యమే టేస్టీగా ఉంటుంది. ఉతప్పం చేయాలంటే మీకు నార్మల్ సన్న బియ్యం పోస్తే రుచి రాదు. అందువల్ల ప్రత్యేక గుణం. మేము కూడా మా ఇంట్లో మనొక రోజు ఉతప్పం ఎంత చేసినా టేస్ట్ వస్తలేదు. మా కోబ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే టేస్ట్ ఉంది. మా వదిన అడిగాము, ఏంటి మీ దగ్గర ఉతప్పం ఇంత టేస్ట్ ఉంటుంది, మా మేడం చేసేది ఎంత చేసినా టేస్ట్ వస్తలే, బాగా వంట చేస్తుంది కానీ అంటే, మీరు ఏ బియ్యం వాడుతున్నారు అన్నాడు. అంటే సన్న బియ్యం వాడతాం. సన్న బియ్యం వాడతాం రుచి రాదు, రేషన్ బియ్యం వాడాలి అని. అప్పుడు మా పనమ్మకి చెప్పి, అమ్మ ఎక్కడన్నా రేషన్ బియ్యం వెతికి తీసుకురా అమ్మ అని చెప్పి రేషన్ బియ్యం తెప్పించుకొని అప్పుడు టేస్ట్ వచ్చింది. అందువల్ల దోశ మీకు కావాలంటే రేషన్ బియ్యమే టేస్ట్ వస్తుంది. అందుకొరకు రేషన్ బియ్యం కూడా తీసుకుంటుంటారు. కొన్నిటికి రుచి వాటితోనే వస్తుంది, దొడ్డు బియ్యంతో వస్తాయి. కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చే వరకు, ఒకప్పుడన్నా ఆ రేషన్ బియ్యం పేదవాడు కూడా తినేవాడు కాదు, పక్క షాప్లో అమ్ముకునేవాడు. ఇప్పుడు తినే బియ్యం వస్తుంది కనుక ఇక అందరూ కూడా ఎగబడతారు. ఈ వ్యక్తిగతంగా ఆనెస్టీ ఉండాలంటే సాధ్యమే కాదు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు, ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తామంటే ఈ ఫీల్ టవర్నైనా కొనేస్తారు మన దగ్గర. సో అందువల్ల వ్యవస్థలు పనిచేయాలి. వ్యవస్థలకు ఏంటి, ఓట్లు కావాలి. ఓట్లు కావాలి కనుక దేశంలో అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. ఇప్పుడు చూడలేదు, మహిళలకు ఉచిత బస్సు పథకం ఉంది. మీకు ఉచిత ఉద్యోగస్తులకు కూడా ఉచితమే. వాళ్ళకి నిజంగా అవసరమా ఉచిత బస్సు పథకం? ఆ వివక్ష ఎక్కడైనా ఉందా? నెలకు ₹1,00,000 ఉద్యోగం తీసుకునే మహిళ కూడా ఉచిత బస్సు పథకాన్ని ఎందుకు పొందాలి? ఆన్సర్ ఉందా? లేదు. సో ఎందుకు అంటే, మన దేశంలో సబ్సిడీలు అంటే రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు. ఎందుకంటే ప్రజలను అడిగామనుకోండి, నేను చాలామంది ప్రజలు అడిగాను, ఎందుకు మీరు ఇలా ఎలిజిబిలిటీ లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్నావు, ఎలిజిబిలిటీ లేకపోయినా రేషన్ కార్డు తీసుకుంటున్నారు? వాళ్ళు అనేది ఏంటంటే, రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు, పోనీ మేము ఊకుంటాం, అదేమైనా నిజంగా పేదలకు పోతుందా? ఈ రాజకీయ నాయకులే కదా దోచుకునేది అంటున్నారు. అంటే మన రాజకీయ వ్యవస్థ పైన ప్రజలకు అంత విశ్వాసం, ఇది దోచుకుంటుంది. అందువల్ల వాళ్ళకి అక్కడ అకౌంటబిలిటీ ప్రజలకు ఎందుకు ఉండడం లేదంటే, ప్రజలకు నమ్మకం లేదు. మేము వదులుకున్న రాజకీయ నాయకులు మింగేస్తారని. ఇక రాజకీయ నాయకులకి ఏంటి, ప్రతి ఎలక్షన్ అప్పుడు మేము రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వాలి. ఈ ప్రజలు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ బట్టి ఓట్లు ఇస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాల్సి వస్తుంది కదా. ఒకప్పుడు 2004లో ఉచిత విద్యుత్ అని రాజశేఖర రెడ్డి ప్రామిస్ చేస్తే, నేను ఎట్టి పరిస్థితులు ఇవ్వను, ఓడిపోయినా మంచిదే, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు చంద్రబాబు నాయుడు. వాస్తవంగా ఉచిత విద్యుత్తు సంక్షేమ పథకమే కాదు, మెట్ట ప్రాంత రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా. ఎందుకంటే మాగాణి ప్రాంతంలో నీటి వనరులను చోటునమో చౌకగా నువ్వు వాటర్ ఇస్తావు, మీకు మెట్ట ప్రాంతాలలో రైతులు ఎందుకు వివక్ష గురి కావాలి? అయినా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఇవ్వనన్నాడు. కానీ ఏమైంది, ఓడిపోయాడు. 2009కి వచ్చే వరకు ప్రతి ఒక్కరి అకౌంట్లో 2,000 వేస్తా అన్నాడు. అలా పెరిగి ఇప్పుడు సూపర్ 6 దాకా వచ్చింది. చంద్రబాబు నాయుడు మీరు పర్సనల్గా అడగండి, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ ఆయనకి అనివార్యం, గెలవాలంటే సూపర్ 6 ఉండాల్సిందే. ఇప్పుడు సూపర్ 6 చంద్రబాబు అమలు చేశాక రేపు జగన్ ఏం చేయాలి, సూపర్ 10 చేయాలి దాన్ని. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేయాలి, సూపర్ 20 చేయాలి. ఇలా పెరుగుతూనే ఉంటుంది కదా. ఒక దశకు వచ్చే వరకు సూపర్ 100 అవుతుంది, బంపర్ హిట్ కావాలంటే. ఇక మరి పోటీ ఈ స్థాయికి వచ్చిన తర్వాత అంటే ప్రతి ఒక్కరూ అదనంగా కొంత ఇవ్వాలి. పెరిగే బిడ్డకు కావాలి కంప్లహాన్ అదనపు ఆహారం అని చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళం మేము. మీ పెరుగుతున్న బిడ్డకు కావాలి అదనపు ఆహారం ఫారెక్స్ అని. సో అట్లా మా చిన్నప్పుడు, ఇప్పుడు వస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్లు. సో పెరిగే బిడ్డలకు కావాలి అదనపు ఆహారం, పెరిగే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాలి అదనపు పథకాలు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, దళిత బంధు, పెన్షన్లు, ఉచిత విద్యుత్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, దానికి యాడ్ చేయాలి కదా. యాడ్ చేసేటప్పుడు ఇంకో రైతు భరోసా, మీరు రైతు బంధు అన్నారుగా, మేము రైతు భరోసా ఇంకో 2,000 ఎక్కువ ఇస్తాం. మీరు పింఛన్ అంటే మేము దానికి 1,000 ఎక్కువ ఇస్తాం. మీరు అనంది మేము ఒకటి కొత్తది ఆలోచించినాం, బస్సులలో ఫ్రీ. ఇప్పుడు రేపు ఏం చేయాలి, మళ్ళీ కేసీఆర్ ఎలక్షన్లు పోటీ చేయాలంటే బస్సులల్లో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీగా మాత్రమే ఇచ్చింది.
కానీ హైటెక్ బస్సుల్లో లేదు. నేను హైటెక్ బస్సుల్లో కూడా ఫ్రీ ఇస్తా. ఇక తర్వాత పార్టీ ఏం చేయాలి? బస్సులో ఫ్రీనే కాదు, బస్సు ఎక్కిన ప్రతి మహిళకు 10 రూపాయలు ఇస్తాం. ఇవ్వదు ఎట్లగలుగుతాం మరిగా? మీరు కనుక బస్సు ఎక్కితే ఎక్కి దిగండి, మీకు 10 రూపాయలు ఇచ్చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ పథకం అదే కదా. ఇంకేం చేయాలి మరి? ప్రజల్ని ఇప్పుడు ఫస్ట్ తాగేటప్పుడు ఏంటంటే ఒక పెగ్గు తాగుతారు. ఒక పెగ్గే కదా, ఒక పెగ్గు ఆరోగ్యానికి మంచిదని కొత్త దినాలు చెప్తారు. అలా పెగ్గులు పోయి బాటిల్స్ పీపాలు తాగుతాయి తప్ప కిక్కు రాదు. ఇప్పుడు ప్రజలకు కూడా ఈ సంక్షేమం అనే ఇంటాక్సికేషన్ ఎక్కిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజలకు ఈ ఎన్నిక ఓట్ల సమయంలో పైసలు పంచుతారు, గెలిచాక పథకాలు పంచుతారు. ప్రజలు హాయిగా ఆ పథకాల మత్తులో ఉంటే మన వాళ్ళు కాంట్రాక్టులు భారీగా 1000 కోట్లు కొడగొడుతూనే ఉంటారు. ఇది జరుగుతున్న రాజకీయ మోసం కదా. ధైర్యంగా మేము ప్రజలకు నాణ్యమైన విద్య ఇస్తాం, మీ కాళ్ళపైన మీరు నిలబడేలా నైపుణ్యం ఇస్తాం, మంచి ఆరోగ్యం ఇస్తాం, పౌష్టికాహారం ఇస్తాం. నిజంగానే ఎవరికైతే తమ సంపాదనతో తాము బతకలేని వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అలాంటి వాళ్ళకి మేము సోషల్ సామాజిక భద్రత ఇస్తాం. ప్రతి ఒక్కరికి మేము ఉపాధి కల్పిస్తే ప్రయత్నం చేస్తాం. ఒక వైబ్రెంట్ ఎకానమీని క్రియేట్ చేస్తాం. తన కాళ్ళపైన తాను నిలబడేలా చేస్తాం. ప్రతి పొలానికి నీళ్ళు ఇస్తాం. ప్రతి మనిషి ఇంటికి మంచినీరు ఇస్తాం. ఒక మంచి పర్యావరణాన్ని ఇస్తామని చెప్పి గెలవగలిగే పరిస్థితిలో రాజకీయ నాయకత్వం ఉందా? రాజకీయ పరిణతి లేదు. ప్రజలు కూడా ఆ పొజిషన్లో లేరు. అన్ఫార్చునేట్లీ ప్రజలకు కూడా అలాగే ఉన్నారు. ఇది అనాలంటే ధైర్యం ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కనుక నేను అనగలుగుతున్నాను. ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే మళ్ళీ అనలేము. ఎందుకంటే ప్రజల్నే అంటావా నువ్వు? ఎందుకు అనకూడదు? నిజాయితీ ప్రజలంటే నేను కూడా కదా. సో మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. డబ్బులు తీసుకొని ఓట్లు ఉన్నారు ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు కూడా ఎలక్షన్ అప్పుడు మాకు డబ్బులు ఇస్తలేరు అంటాను. మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను 2007లో గెలిచాను, 2009లో గెలిచాను. అప్పుడు చూడలే. 2021లో గేటెడ్ కమిటీల వాళ్ళు డబ్బులు అడుగుడు. ఎంత దారుణం అంటే ఎడ్యుకేటెడ్ ఎంటెక్ చేసిన వాళ్ళు 10 మంది తీసుకొని వచ్చారు మహబూబ్నగర్ జిల్లా నుంచి. సార్ మేము ఎంటెక్ చేసాం, మీకోసం క్యాంపెయిన్ చేస్తాను. నాకేమరక నేను నిజమే కావచ్చు అని ఆనందపడి రండి బాబు మాట్లాడదామనంటే వచ్చినాక సార్ ఏమి ఇస్తారు సార్ అన్నాడు. నాకు పిచ్చెక్కిపోయింది. ఏమి ఇచ్చింది ఏంటయ్యా, నువ్వేమని ఇస్తే పాంప్లెంట్లో వాడతా అన్నాడు. అట్లా ఎవరు ఓట్లు వేస్తారు సార్ అని. ఓ గేటెడ్ కమ్యూనిటీ, మా కమ్యూనిటీకి ఏమి ఇస్తామని అడిగారు. గేటెడ్ కమ్యూనిటీ కూకట్పల్లి బాచేపల్లి ఏరియాలో పిచ్చెక్కిపోయింది. అప్పుడే అర్థమైంది నాకు ఈ ఎన్నికల్లో నేను గెలవనని. ఆడికి నాకు 58,000 మంది ఓట్లేసారు. వాళ్ళ చేతులు జోడించాలి, వాళ్ళ నిజాయితీకి నిజంగా చేతులు జోడించాలి. కానీ 58,000 ఓట్లు వచ్చాయి, మామూలు విషయం కాదు. సో కానీ ప్రజల సమాజం అట్లుంది. మీకు నా బిడ్డకు ఒకప్పుడు ప్రజలు మీకేం నాయకుడు వస్తే మా ఊరికి రోడ్ వేయండి, మా స్కూల్ బిల్డింగ్ బాగా చేయండి, మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవ్వండి, మాకు పశు వైద్యశాల ఇవ్వండి అని అడిగేవాళ్ళు. అంటే కలెక్టివ్ బెనిఫిట్స్ అడిగేవాళ్ళు, సామూహిక ప్రయోజనాలు అడిగేవారు. ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు అడుగుతున్నారు. నాకేమిస్తావు చెప్పు? పండుకుంటే ఏమిస్తావు? లేస్తే ఏమిస్తావు? కూర్చుంటే ఏమిస్తావు? నిలబడితే ఏమిస్తావు చెప్పు? బయటికి వెళ్తే ఏమిస్తావు? వెళ్ళకపోతే ఏమిస్తావు? ఇది కదా అడిగేది. అంటే ఇలా ప్రజల్ని సోమరిపోతులుగా చేసే ఒక పొలిటికల్ ఎకానమీలో మనం బతుకుతున్నాం. అది ప్రపంచంలో అన్ని దేశాల్లో సంక్షేమ పథకాలు ఉంటాయి. అమెరికాలో కూడా ఫుడ్ కూపన్స్ ఉంటాయి, అమెరికాలో కూడా మిడ్ డే మీల్స్ ఉంటాయి తెలియకుండా. సో కానీ ఇలా దేశ ప్రజలందరినీ పేదలుగా చేసి దేశ ప్రజలందరినీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగానే మార్చేటువంటి పొలిటికల్ ఎకానమీ ఒక ప్రోగ్రెసివ్ ఎకానమీకి పనిచేయదు. కానీ ఇది ఎవరు గంట కట్టాలి? ఏ పార్టీ ముందొస్తే ఆ పార్టీ ఉండదు, ఓడిపోతారు. సో ఆ పార్టీలు ఏం చేయాలి? ప్రజలు చైతన్యం అంటే ప్రజలు ఏమంటారు? రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు సార్, మాకిచ్చే పింఛన్లతోనే మాకిచ్చే రేషన్ బియ్యంతోనే నాశనం అవుతుందా సార్ దేశం, మీరు ఏం చెప్తారు సార్ అని ప్రజలు అంటున్నారు. నిజమే, అది 100 వాళ్ళు నిజం. మా కళ్ళ ముందర చూడండి సార్, బండి మీద పోయేటోడు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు సార్ అంటాడు. మీరు ఇంత ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు, మీరు కూడా బెంజ్ కారు తిరగలేరు సార్ జీవితంలో, మరి వాళ్ళు తిరుగుతున్నారు కదా సార్ అంటాడు. నిజమే కదా అది. ఒక ఊరు ఏ అక్షర ముక్క రానోడు కూడా 50, 30 లక్షలు 40 లక్షలు కాలేసుకొని తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి కదా. మరి ఎందుకున్నాయంటే అలాగే ఉంది వ్యవస్థ, అట్లుంది. వాళ్ళు ప్రజలు చెప్పేది కూడా కరెక్టే, సో వాళ్ళు చెప్పేది కూడా తప్పని అనలేం కదా. అందుకే ఇలాగే ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ అవసరమే. అమర్త్య సేన్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో డెవలప్మెంట్ షుడ్ లీడ్ టు 5 kinds ఆఫ్ ఫ్రీడమ్ అన్నాడు. ఒకటి ఇంటర్నల్ ఫ్రీడమ్,
అంటే సహేతుకంగా ఆలోచించగలగాలి, సృజనాత్మకంగా భావ వ్యక్తీకరణ చేయగలగాలి అన్నాడు. అది క్వాలిటీ ఎడ్యుకేషన్తో వస్తుంది. ప్రొసీజరల్ ఫ్రీడమ్, ఈ అనవసరము నియమ నిబంధనలు రూల్స్ నుంచి స్వేచ్ఛ కావాలని. పార్టిసిపేటరీ ఫ్రీడమ్, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్ అంటే నాకు కావలసిన వస్తువులు నేను కొనుక్కోగలగాలి, వినిమయ స్వేచ్ఛ ఉండాలి అంటూ లాస్ట్కు ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అన్నాడు. రక్షిత స్వేచ్ఛ. రక్షిత స్వేచ్ఛ ఏంటంటే ఆర్థిక పోటీలో సమఉజ్జీలుగా లేని చతికిలబడుతున్న వారికి సామాజిక భద్రతా వ్యవస్థల ద్వారా రక్షిత స్వేచ్ఛ కావాలి అన్నాడు. ఎస్, ఒక పేదరికం ఉన్న దేశంలో, వెనుకబాటుతనం ఉన్న దేశంలో వి నీడ్ ప్రొటెక్టివ్ ఫ్రీడమ్. కానీ ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అందరికీ కాదు. ఒక వృద్ధుడు ఉంటాడు, నడవలేని పరిస్థితి ఉంటుంది, చేయబట్టుకొని నడిపిస్తాం. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తుంటాడు, పడబోతుంటే పట్టుకుంటాం. కానీ మంచి మధ్య వయసుకు వచ్చాక కూడా నేను చిన్నపిల్లలాగా తప్పటడుగులు వేస్తాను, నన్ను కూడా పట్టుకోవాలి అన్నా, నేను వృద్ధుణ్ణి, నేను పడిపోతాను, నన్ను కూడా పట్టుకోవాలన్నది మూర్ఖత్వం అవుతుంది కదా. కానీ అలా సమాజాన్ని మా నాయకత్వం తయారు చేసింది. ప్రజలను అడుగుదామంటే ప్రజలు చెప్పేది నేను కూడా న్యాయం ఉంది. అందుకే దేవుడే రక్షించుగాక. రైట్ సార్. ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త సార్. బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ నివేదిక ప్రకారం భారత్ సంపన్నుల ఫ్యాక్టరీ, దేశంలో మిలియనీర్లు పెరుగుతూ ఉన్నారట సార్. 8.5 crores కంటే ఎక్కువ ఆస్తి కలిగిన కుటుంబాలు 8.71 lakhs. 2021తో పోలిస్తే 90% హైక్ ఉందట సార్. ముంబై, ఢిల్లీ, బెంగళూరులోనే ఎక్కువ బంగారం షేర్లు, భూములపై పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అంటూ బెంజ్ హురూన్ ఇండియా